కనకమాలక్ష్మి ఇంటికొచ్చిన తర్వాత అందరూ షాకింగ్గా చూస్తూ ఉన్న తర్వాత ఈలోపు మాత్రం ఎలాగైనా సరే అంబిక బండారం బయట పెట్టాలని చెప్పేసి అనుకుంటుంది. కానీ కనకమాలక్ష్మి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు కదా. ఈలోపు వెంటనే అంబిక సుభాష్తో మాట్లాడి ఎలాగైనా హాస్పిటల్లో ఉన్న వాళ్ళ నాన్నని చంపమని చెప్పేసి అంటుంది. ఆ మాటలు మొత్తం ఇక కనకమాలక్ష్మి వింటుంది. ఎలాగైనా సరే ఇక ఈవిడ ఆగడాలకు ఆనకట్ట వేయాలి, లేకుంటే ఇంట్లో వాళ్ళను అందరినీ చంపేదాకా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆస్తి కోసం అని చెప్పేసి కన్న తండ్రిని చంపాల్సిన అవసరం ఈమెకు ఇంతలా ఉందంటే అసలు ఈమె లేకుంటే ఏం జరుగుతుంది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఏదో ఒక రోజు నీ బండారం మొత్తం విహారి గారి దగ్గర బయట పెట్టిన తర్వాతనే నిన్ను ఏం చేయాలో అది చేస్తాను అంబిక అని చెప్పేసి మనసులో కనకమాలక్ష్మి అనుకుంటుంది. ఈలోపు హాల్లోకి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని ఐటమ్ చేసి ఉంటాయి. ఆ ఐటమ్ చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏంటి పండు ఇలా ఏంటి స్పెషల్ అని చెప్పేసి పద్మాక్షిను సహస్ర అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా డైనింగ్ టేబుల్ మీద ఇన్ని ఐటమ్స్ చేశారు? ఓ నేను కాదు, ఇక నిన్న వచ్చిన ఆ అమ్మాయి లేదు, ఆ అమ్మాయి చేసింది అన్ని వంటలు. ఏంటి ఆ అమ్మాయి చేసిందా? ఆ అమ్మాయికి ఏం అవసరం ఇవన్నీ చేయడానికి అని చెప్పేసి అన్న తర్వాత ఎలా అయితేంది, వంటలు ఎట అయినాయి కదా, కూర్చోండి అని చెప్పేసి యమున అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. అలా తిన్న తర్వాత ఒక్కసారిగా యమున ఇక విహారి అందరూ కలిసి తింటుండగా ఒకప్పుడు లక్ష్మి చేసిన వంటలు మళ్ళీ తిరిగి గుర్తొస్తాయి. అలా తింటుండగా విహారి ఇక మరోవైపు యమున ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ, అరే విహారి, ఇది ఒకప్పుడు లక్ష్మి చేసిన వంటలాగా అనిపించట్లేదా? అవునమ్మా అని చెప్పేసి విహారి అంటాడు. అయినా ఇప్పుడు దాని వంటలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏముందత్తయ్య అని చెప్పేసి ఈ విధంగా ఇక సహస్ర అంటుండగా, గుర్తు చేయడానికి ఏముందమ్మా, ఆ వంటలు మళ్ళీ తిరిగి జ్ఞాపకం వచ్చాయి. ఈరోజు ఆ కొత్తకొచ్చిన అమ్మాయి చేసింది కదా, ఆ వంటలు తినేసరికి లక్ష్మి ఒకప్పుడు చేసిన వంటల్లాగా ఉన్నాయి. మళ్ళీ అన్ని నచ్చిన వంటలే చేశాయి. అంతేకాకుండా మొత్తం ఇక్కడ ఐటెం చూస్తూ ఉంటే విహారికి నచ్చిన ఐటమ్సే చేశాయి. ఈలోపు వెంటనే ఇక అదే మనమందరం తింటున్నాం, మరి ఆ అమ్మాయి రాలేదేంటి అని చెప్పేసి పండు అని పిలిసరికి ఇక హాల్లోకి వస్తుంది. భోజనం చేస్తున్నారా? నేను వడ్డిస్తాను కదా, పర్లేదమ్మా నువ్వు కూడా కూర్చొని తిను. ఏంటత్తయ్యా, ఆఫ్టర్ ఆల్ గెస్ట్ వాళ్ళకు కూడా ఇంట్లో మనకు సరితూగంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ఫుడ్ పెట్టాలని రూలేనా మొన్న ఉందా అని చెప్పేసి శాస్త్ర అంటూ ఉంటుంది. ఏంటమ్మా, ఇంటికి వచ్చిన గెస్టును అలా ఎలా కూర్చోబెట్టి తినగలగం? అయినా తను వంటలు చేసింది, మరి వంటలు చేసినప్పుడు తనకి కనీసం మర్యాద ఇవ్వకుండా అలా మరీ చీపుగా మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి యమున అంటూ ఉంటుంది. అత్తయ్య, తనకి అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ తనకి జాబ్ కోసమని ఇంట్లో అడుగుపెట్టింది. జాబ్ వచ్చిన తర్వాత తను వెళ్ళిపోతుంది కదా. అమ్మ మహాతల్లి, నువ్వు అంతలా మా కుటుంబం మీద అంత ప్రేమ చూపించి ఇన్ని వంటలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు జాబ్ సర్చింగ్ కానీ ఇక్కడికి వచ్చావు కాబట్టి సంధ్య ద్వారా జాబ్ చూసుకొని త్వరగా ఇంట్లో నుంచి వెళ్ళిపో అనేసరికి తల ఊపుతూ ఉంటుంది. నేను ఇంట్లో అడుగు పెట్టింది వెళ్ళడానికి కాదు సహస్ర, నువ్వు ఆ రోజు నన్ను ఎంత బెదిరించి ఇంట్లో నుంచి విహారి జీవితం నుంచి బయటికి గెంటేశావో మీ అందరికీ గుణపాఠం చెప్పడానికి ఇంట్లో అడుగు పెట్టాను అనే విధంగా ఇక లక్ష్మి అనుకుంటుంది. ఇక అందరు తిన్న తర్వాత లక్ష్మి ఇక అలా బాధపడుతూ అన్ని తీసుకెళ్ళి అక్కడ పెడుతుండగా, అదేటమ్మా అది అలా కోపంగా ఇక వాళ్ళందరందుకు బాధపడుతున్నావా? అసలు నేను చూస్తుంటే మా లక్ష్మమ్మ చూసినట్టే అనిపించింది. అయినా నువ్వు అందరూ ఇక నిన్ను మా లక్ష్మమ్మతో పోల్చారు. మా చెల్లి చాలా మంచిదమ్మా అని విధంగా అంటూ పొగుడుతూ ఉంటుంది. ఇక సరే అమ్మా, సరే అన్నయ్య, మనం ఇద్దరం కలిసి భోజనం చేస్తామా? చాలా రోజులు అవుతుంది. ఏటమ్మా చాలా రోజులు అవుతుందా? అదే అన్నయ్య, ఇద్దరం కలిసి భోజనం చేద్దామా అని చెప్పేసి అంటున్నాను అని చెప్పేసి లక్ష్మి అంటుంది. సరే అమ్మా, ఇట్టే నుండు, నేను ప్లేట్లో భోజనం పెడతాను అని చెప్పేసి ఇద్దరు కూర్చొని భోజనం చేస్తుండగా పిల్లలు వస్తారు. ఈలోపు ఇక బాబుని చూసి తన కళ్ళల్లో బాధ ఆపుకోలేకపోతూ ఉంటుంది ఇక కనకమాలక్ష్మి. ఇక మామయ్య, మా అమ్మ ఎక్కడ దొరుకుతుందో, ఎప్పుడు నాకు వస్తుందో, ఎప్పుడు మా అమ్మతో కలిసి ఇలా భోజనం చేస్తాను. అయినా మీ అమ్మ నీకు ఎదురుగానే ఉంది కదా క్రిష్. అయినా ఇప్పుడు మీ అమ్మ స్థానంలో నేనున్నాను కదా, నేను భోజనం పెడితే తింటావు కదా. అది కాదండి, అండి అవసరం లేదు, అమ్మ అని నోరు పిలువు అని చెప్పేసి క్రిష్ని ముద్దలు పెడుతుండగా అసలు మా అమ్మ తినిపించినట్టుగానే ఉంది. అయ్యో నా కొడుకు నేనని తల్లిని అని చెప్పేసి ఇలా పరిచయం చేసుకునే
ఏ తల్లి కూడా ఇలాంటి బాధ రాకూడదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అదేంటి మీరెందుకు ఏడుస్తున్నారు? అబ్బే ఏం లేదు, నా కొడుకు గుర్తొచ్చి ఏడుస్తున్నాను. ఓ మీ కొడుకు కూడా మా అమ్మలాగానే తప్పిపోయాడా? తప్పిపోలేదు, నా కొడుకు ఉన్నాడు. కాకపోతే జాబ్ కోసం ఇక్కడికి వచ్చాను కదా, వాణ్ణి దూరంగా వదిలేసి వచ్చాను అంతే అని కనకమహాలక్ష్మి పిల్లలకి తినబెడుతుండగా సహస్ర వస్తుంది. ఏం చేస్తున్నావు అక్కడ? ఏం లేదమ్మా. ఛీ, అసలు నువ్వేంటి నా కూతురికి అన్నం తినబెడుతున్నావు? అది కాదండి, తను నోరు చెప్తే 2 ముద్దలు పెట్టాను. అయినా నువ్వే వెతివే నా కూతురికి తినిపించడానికి అని చెప్పేసి ఇక లక్ష్మితో గొడవ పడుతూ ఉంటుంది. హలో మేడం, నేను యువతిని కాదు, ఈ ఇంట్లో నేను గెస్ట్గా అడుగు పెట్టాను జాబ్ దొరికేంత వరకు. అలా అని చెప్పేసి మీరు మాటలంటే మాటలు పడడానికి రాదు అని చెప్పేసి అంటుండగా విహారే వస్తాడు. ఏంటి గొడవ? చూడు బావా, అసలు అది ఇవ్వతో తెలియదు, నా కూతురికి అన్నం తినబెడుతుంది. అమ్మ నేనే 2 ముద్దలు పెట్టమంటే ఇక ఆ ఆంటీ నాకు 2 ముద్దలు తినిపించింది. తను తప్పేం లేదమ్మా. అయినా ఇలాంటి వల్గర్ వాళ్ళ చేతులతోనే ఎలా తిన్నావు అని చెప్పేసి చేపట్టుకొని లాక్కెళ్తుంది. సారీ అండి, తన మాటలు అలాగే ఉంటాయి, ఇక మీరు ఏమనుకోకండి అని చెప్పేసి విహారీ లక్ష్మికి సారీ చెప్తుండగా, పర్లేదండి, ఇక పర్లేదు సార్, ఇక అవన్నీ నేను పట్టించుకొని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత, ఈలోపు మీరు అన్నం తిన్నారు కదా, వెళ్ళి పడుకోండి, రేపు పొద్దున ఇంటర్వ్యూ ఉంది. సరే సరే అని చెప్పేసి ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళి తన రూమ్లోకి వెళ్తుండగా అంబిక ఈలోపు సుభాష్కి ఫోన్ చేసి, ఏమైంది సుభాష్, హాస్పిటల్లో ఉన్న మా నాన్న దగ్గరికి వెళ్ళావా? ఈలోపు వెంటనే సుభాష్ హాస్పిటల్లోకి వెళ్తాడనమాట. ఇక అక్కడ భక్తవచలంకి ఇక స్పృహ లేకుండా హాస్పిటల్లో ఉంటాడు కదా, ఆ టైంలో భక్తవచలం చెప్పడానికి తన రూమ్లోకి వార్డ్ బాయ్గా వెళ్తాడు. వచ్చాను అంబిక, ఎలాగైనా సరే తెల్లారిసరికల్లా మా నాన్న ప్రాణాలు పోయని చెప్పేసి మా ఇంటికి కాల్ రావాలి అని చెప్పేసి అంటుండగా ఒక్కసారిగా లక్ష్మి ఆ మాటలు విని, ఇది ఇంత నీచంగా దిగజారిందా, ఎలాగైనా సరే ఇక తాతయ్య గారిని కాపాడుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా అంబిక ఫోన్ మాట్లాడుతుండగా వెనకాల కర్చీప్ కట్టుకొని అంబిక ఫోన్ మాట్లాడి పక్కన పెట్టిన తర్వాత గొంతు నొమిలి, ఇక ఏంటి నీ తండ్రిని చంపాలనుకుంటున్నావా? నీ బండారం మొత్తం ఈరోజే నేను బయట పెడతానే, నువ్వు చేసిన పాపాలు ఇంటికి ఎంత చేశావో అన్నీ బయట పెడతానే అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఎవరు అని చెప్పేసి ఇక అంబిక కంగారు పడుతూ ఉంటుంది. నీ మృత్యువుని ఇక నుంచి నీ మృత్యువు రూపంలో నీ ప్రాణం తీయడానికి అడుగడుగున నీ నీడల వెంటాడుతానే అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా కింద పడిపోతుంది అంబిక. ఈలోపు కనకమహాలక్ష్మి అక్కడి నుంచి ఇక ఇటువైపుగా వస్తూ ఉంటుంది. ఈలోపు ఎలాగైనా తాతయ్య గారిని కాపాడుకోవాలని చెప్పేసి అక్కడి నుంచి కనకమహాలక్ష్మి హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. సుభాష్ వార్డ్ బాయ్ లాగా వెంటనే వేషం వేసుకొని అక్కడ భక్తవచలాన్ని చంపడానికి వెళ్తుండగా ఈలోపు కనకమహాలక్ష్మి హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి హాస్పిటల్లో ఇక వెంటనే భక్తవచలం దగ్గర వార్డ్ బాయ్గా ఇక సుభాష్ ఉంటాడు. సుభాష్ని చూసి వెంటనే ఇక్కడ మూతికి కట్టుకున్న ఖర్చుతో లోపలికి వెళ్ళి వెంటనే సుభాష్ను ఇక బయటికి లాక్కొని వచ్చి చెంపలు వాయించి ఇక వెంటనే అందరూ వీడు కావాలని చెప్పేసి ఒక పేషెంట్ని చంపబోతున్నా అని చెప్పేసి అక్కడ గొడవ చేసరికి లోపల ఉన్న సిస్టర్ వార్డ్ బాయ్లు అందరూ కలిసి వాడిని బయటికి గెంటేస్తారు. మరి అప్కమింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.